విజయనగరం జిల్లా ఎస్కోట జోరువానలో సైతం ఎస్కోట నియోజకవర్గంలో 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే కోల లలిత కుమారి టీడీపీ ఆవిర్భావంలోనే రైతు కష్టానికి చిహ్నమైన నాగలి ఉందని తెలిపిన ఎమ్మెల్యే వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగాన్ని తెచ్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు చంద్రబాబు నాయుడని ఆమె తెలిపారు. గోల్డ్ స్టార్ జంక్షన్ నుంచి ఎస్కోట దేవీ టెంపుల్ వరకు 15 కిలోమీటర్ల మేర రైతులు జనసందోహంతో కొనసాగిన అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరి కడుపు నింపే రైతన్నకు ఏ కష్టం రాకూడదని శ్రమతో సేద్యం చేస్తూ రక్తంతో పంటలు పండిస్తున్న అన్నదాతకు అండగా నిలిచి అతని కష్టంలో కొంతైనా పంచుకోవాలనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టారని ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలితా కుమారి తెలిపారు. బుధవారం లక్కవరపుకోట మండలం గోల్డ్ స్టార్ జంక్షన్ నుంచి ఎస్కోట పట్టణ కేంద్రంలో గల దేవీ జంక్షన్ వరకు జరిగిన అన్నదాత సుఖీభవ విజయోత్సవ వేడుకకు హాజరై 500కి పైగా ట్రాక్టర్లతో చేపట్టిన ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్ని ఉత్సాహపరిచారు. అనంతరం అన్నదాతలతో కలిసి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. 5 కోట్ల మంది ప్రజలు అభిమానించి గెలిపించి సంవత్సరం 3 నెలల కాలం కావస్తున్న సందర్భంలో మరి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క చేయూతతో గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో సుపరిపాలనకు తొలి అడుగులు వేస్తూ ఈ కార్యక్రమాల్లో భాగంగానే మరి రాష్ట్రానికి గాని దేశానికి, కుటుంబాలకి, గ్రామాలకి పట్టుకొమ్మలుగా ఉన్న రైతాంగం బాగుండాలని అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆర్థికంగా ప్రభుత్వం ద్వారా చేయూత అందించి స్థితిగతులను మార్చాలని, రైతులకి ఆర్థిక సహాయాన్ని వ్యవసాయ ఖర్చుల నిమిత్తం అందజేయాలని ఈనాటి కూటమి ప్రభుత్వ ఆలోచనలో మరి ఈ సంవత్సరం 3 నెలల కాలంలో ఎన్నికల హామీలు కావచ్చు, సూపర్ 6 పథకాల్లో భాగంగా కావచ్చు, ఈ సంవత్సరం 3 నెలల్లో మరి ఒక్కొక్కటి అంచెలంచెలుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసుకుంటూ ముందుకెళ్తూ ఇవాళ రైతుల్లో కూడా ఆదుకోవాలి. రైతులు ఆర్థికంగా బాగుంటే ఆ కుటుంబాలు బాగుంటాయి, దేశం బాగుంటది. మరి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా విజన్ 47కు నాంది పలకొచ్చనే ఒక సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈనాడు అన్నదాత సుఖీభవకు రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకి కూడా 3 విడతలుగా సంవత్సరానికి 20,000 రూపాయలు మనం ఆ రైతుల వ్యవసాయ ఖర్చుల కోసం వేస్తామని మాట ఇచ్చి మన ఆగస్టు 2వ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవని రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించుకొని అందులో భాగంగానే మరి ఎస్కోట నియోజకవర్గ 5 మండలాల కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున ఈ ట్రాక్టర్ ర్యాలీని ఏర్పాటు చేసి భాగస్వామైన ప్రతి ఒక్కరికి మరి పత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ఆలోచించాలి. రాష్ట్రంలో మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యమా, మన దురదృష్టమా 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం అభివృద్ధి సంక్షేమాల్లో. ఆనాటి ప్రభుత్వం పూర్తిగా రైతులను నడ్డి విడిచింది, రైతులను పూర్తిగా విస్మరించింది. రైతుల ప్రభుత్వాన్ని మాయ మాటలు చెప్పి ఆనాటి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే 5 ఏళ్ళు కూడా రైతులను పూర్తిగా విస్మరించి అప్పుల పాలు చేసి ఆత్మహత్యలకు గురి చేసింది. మరి ఈనాటి ప్రభుత్వం రైతులకు అనేక వాగ్దానాలు చేశాం, రైతులను ఆదుకుంటామని చెప్పాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు పెద్దపీట వేశాం. ఈనాడు అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతు అకౌంట్ కి రాష్ట్రంలో 3 విడతలుగా మరి 7,000 రూపాయలు, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు ఇవాళ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం అందరం గొప్ప చెప్పుకోక తప్పదు. ఇదే కాదు, ఈ సంవత్సర కాలంలో మనం ఎన్నికల తర్వాత గత సంవత్సరం ఒక్కసారి ఆలోచిస్తే రైతుల పంట
కూటమి ప్రభుత్వమే తీసుకొని సకాలంలో వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసి మరలా ఈ సంవత్సరం కూడా మరి ఏదైతే మరి రైతులు కళ నిజం చేయాలని, రైతుల యొక్క కష్టాలు తీర్చాలని పండిన ప్రతి పంట రైతు దగ్గర నుంచి ప్రతి గింజని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ రైతుల అకౌంట్ లో 24 గంటల్లో డబ్బులు వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిన అవసరం ఉంది.